హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. మార్కెట్లో ఉన్న డైరెక్షన్ ఎలా చూసుకోవాలి, ఏంటి, మనం మార్కెట్ని చూసే విధానం ఏంటన్నది సింపుల్గా చెప్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మార్కెట్లో ప్యాటర్న్స్, క్యాండిల్స్ ఏమీ చూడకుండా సింపుల్గా మార్కెట్ డైరెక్షన్ మనం తెలుసుకోగలిగితే ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడే కంటెంట్ ఇది. దాన్ని బేస్ చేసుకుని నేను నా ఇండికేటర్స్ అనేవి తయారు చేయడం జరిగింది. కరెక్ట్గా మనం ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, మార్కెట్ డైరెక్షన్ ఎలా తెలుసుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి, నేర్చుకోవాలనుకునేవాళ్ళు. మార్కెట్లో 3 సినారియోలు ఉంటాయి: గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, నార్మల్. ఈ 3 సినారియోలో మార్కెట్లో మనకి ఓపెనింగ్ జరుగుతుంది. ఓపెనింగ్ నిన్న మార్కెట్ మంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి చిన్న పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ ఫాల్ అయింది. ఓకేనండి, ఇది ఒకటి. దాని ముందు రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, డైరెక్ట్గా ఫాల్ అయింది. కాసేపు మార్కెట్ సస్టైన్ అయ్యి చిన్న పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయింది. అంటే డైరెక్ట్ ఫాల్ ఇది. దాని ముందు రోజు కూడా డైరెక్ట్గా ఫాల్. తర్వాత గ్యాప్ అప్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళలేదు, ఫాల్ అయింది, లాస్ట్లో చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది. సినారియోలు, మార్కెట్లో జరిగే సినారియోలు. గ్యాప్ అప్ జరిగింది, ఇక్కడి నుంచి మళ్ళీ పైకి ప్రైస్ పెరిగింది, అక్కడి నుంచి ఫాల్ అయింది. ఎంత అయితే పెరిగిందో అంత ఫాల్ అయింది. ఓకేనండి, ఇది ఒక సినారియో. మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోయింది, డైరెక్ట్గా ఫాల్ అయింది, చిన్న పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయిపోయింది. ఇది డైరెక్ట్గా మార్కెట్ పిఈ డైరెక్షను ఫాల్ అనమాట. ఇది గ్యాప్ అప్ అయింది, ప్రైస్ పైకి మూవ్ అయింది, ఇక్కడి నుంచి ఫాల్ అయింది, మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది. ఇది ఒక డైరెక్షను. మార్కెట్లో కనబడే సినారియోలు ఇవే. ఏమండి, ఎంతకు మించి ఇది చూడండి. ఇక్కడ ఇది నార్మల్గా ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూషన్ పెరిగింది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఓపెన్ అయింది, అక్కడి నుంచి మొత్తం డైరెక్ట్గా మొత్తం ఫాలే. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ అయింది, ఇక్కడ నుంచి సిఈ ట్రేడ్ వెళ్తుంది అని అనుకుంటారు, కానీ మార్కెట్ ఇక్కడ నుంచి ఎందుకు ఫాల్ అయింది? ఒకవేళ ఫాల్ అయితే ఎక్కడి వరకు ఫాల్ అవుతుంది? ఇది పిఈ డైరెక్షన్, సిఈ డైరెక్షన్ అని మీకు ఈజీగా తెలుసుకోవడం ఎలాగా? ఈ డైరెక్షన్ తెలుసుకోగలిగితే మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఇది చూడండి, ఈ సినారియో ఇంకొద్ది డిఫరెంట్ సినారియో. మార్కెట్ ఓపెన్ అయింది, ఫాల్ అయింది, ఇక్కడ నుంచి కంటిన్యూ పెరిగింది. అంటే మీరు సిఈ ట్రేడ్ ఇక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇక్కడే మార్కెట్ ఎందుకు సస్టైన్ అయింది? వీటిని బేస్ చేసుకుని మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ ఎందుకు అయ్యింది, మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది, ఏం జరుగుతుంది అన్నది ఈ సినారియోలో మనకి కంటిన్యూషన్ నిఫ్టీ 50లో కనబడతాయి. ఓకేనండి, ఇది చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ సస్టైన్ పడింది. ఓకేనండి, ఇది ఇక్కడే ఎందుకు సపోర్ట్ తీసుకుంది, ఎక్కడి వరకు పడింది, ఇలాగ వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది, ఇవన్నీ మనకి క్లియర్గా మనం తెలుసుకోగలగాలి అంతే. దీన్ని తెలుసుకుంటే మార్కెట్ డైరెక్షన్ అనేది ఈజీ అవుద్ది, మన ఎంట్రీస్ అనేవి ఈజీ అవుతాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ఇండికేటర్స్ అనేవి తయారు చేయడం జరిగింది. మన కాన్సెప్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ని రిస్క్ మనం కన్ఫ్యూజ్ చేసుకోకుండా ప్యాటర్న్స్ అని, అదని, ఇదని, క్యాండిల్స్ అని ఈ కన్ఫ్యూజ్ చేసుకోకుండా ఓన్లీ సినారియోలు బేస్ చేసుకొని మార్కెట్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి రియాలిటీగా మన కళ్ళ ముందు కనబడేదాన్ని మనం ఎలా పట్టుకోగలగాలి అన్న దానికోసం తయారు చేసిన ఇండికేటర్స్ అనమాట. ఇది మన కళ్ళ ముందు కనబడతా మనల్ని డైరెక్షన్ చేస్తే మనం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకేనండి, ఇది మార్కెట్లో మనకి క్రూషియల్ పాయింట్ ఇండికేటర్. ఇది క్రూషియల్ పాయింట్ ఇండికేటర్. మార్కెట్ ఓపెనింగ్ ఏం జరిగింది? క్రూషియల్ పాయింట్ కింద ఓపెన్ అయింది, అంటే మార్కెట్ డైరెక్షన్ పిఈ ట్రెండ్. ఓకేనండి, పిఈ ట్రెండ్. ఇది ఇక్కడి వరకు వచ్చి ఎందుకు ఆగుద్ది, ఇక్కడ పుల్ బ్యాక్ ఎందుకు తీసుకుంది, ఇక్కడ నుంచి ఎందుకు ఫాలో అయింది అనడానికి దీనికి మనం యాడ్ చేసిందే మన ట్రెజర్ హంటర్ ఇండికేటర్. ఓకేనండి, ఇది మార్కెట్ డైరెక్షన్. చూసారా, మార్కెట్ ఇక్కడి నుంచి మనం క్రూషియల్ పాయింట్ కింద ఇది రెడ్ లైన్ అనేది మన పిఈ ఎంట్రీకి ప్లాన్.
పి ఎంట్రీ వన్స్ ఈ రెడ్ లైన్ కూడా మన క్రూషియల్ పాయింట్ కింద ఉండి వన్స్ ఈ లైన్ కూడా బ్రేక్ చేసేసిందంటే మార్కెట్ ట్రెండ్. సపోర్ట్ చూడండి, ఎగ్జాక్ట్గా దీన్నే తీసుకొని కింద ఫాల్ అయింది. ఓకేనండి, ఇది ఒక రోజు. మార్కెట్ ఏం జరిగింది, క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది, మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది జరిగింది. ఇది ఒక రోజు సినారియో. దీనికి ఏం చేద్దాం చూడాలి. ఓకేనా, ఇది గ్రీన్ జోన్. మనకి క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది, దీనిపైన మన బయింగ్ ఎక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ వరకు. వన్స్ దీనిపైన మార్కెట్ మనకి ఆల్రెడీ క్రూషియల్ పాయింట్ పైనే ఉంది, వన్స్ దీనిపైన మార్కెట్ క్లోజ్ అయ్యి పైకి వెళ్తే మార్కెట్ సిఈ ట్రెండ్ ఉండేది, కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ ఎక్కడ వరకు, మళ్ళీ రెడ్ జోన్ వరకు కనబడిందండి. మళ్ళీ వన్స్ ఈ రెడ్ జోన్ బ్రేక్ అయితే మనకి క్రూషియల్ పాయింట్ దాకా వస్తుంది, మళ్ళీ కింద మనకి ఇంకో రెడ్ లైన్ ఉంది, ఎక్కడ వరకు వస్తుంది. వన్స్ ఈ క్రూషియల్ పాయింట్ ఈ రెడ్ లైన్ రెండు బ్రేక్ చేసేస్తే మార్కెట్ పీ ట్రెండ్లోకి మారిపోయినట్టు, మళ్ళీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి మనకి మళ్ళీ బై ఇచ్చి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక రోజు సినారియో. ఇది చూడండి, మార్కెట్ క్రూషియల్ పాయింట్ కింద ఓపెన్ అయింది, పైకి వెళ్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది, మన క్రూషియల్ పాయింట్ దాకా వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఓకేనండి, ఇది మన గ్రీన్ జోన్, ఇది రెడ్ జోన్, ఇది వన్స్ ది క్రూషియల్ పాయింట్ కింద ఉంది, కానీ ఇది బ్రేక్ అయిపోతే మనకి ట్రెండ్. కానీ ఏం జరిగింది, మనకి గ్రీన్ లైన్ పైకి మార్కెట్ క్లోజ్ అవ్వగానే మన ఎంట్రీ. నెక్స్ట్ టార్గెట్ ఇది, ఈ గ్రీన్ లైన్ కూడా బ్రేక్ అయిపోతే మనకి క్రూషియల్ పాయింట్, మార్కెట్ అక్కడికి వెళ్ళి మార్కెట్ సస్టైన్ అయింది. ఓకేనండి, ఇది ఒక రోజు. దాని ముందు రోజు మార్కెట్ ఏం జరిగింది, పైన ఓపెన్ అయింది, వన్స్ పైన ఓపెన్ అయిన తర్వాత ఇది కిందకు వచ్చేస్తుంది, ఎక్కడ వరకు వస్తుంది, మన క్రూషియల్ పాయింట్ దాకా వస్తుంది, పైకి వెళ్ళలేదు కాబట్టి. ఇప్పుడు మన టార్గెట్స్ ఈ ఓపెన్ చేద్దాం. ఏం జరిగింది, ఈ రెడ్ లైన్ కిందకి క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మన పీ ఎంట్రీ ఎక్కడ వరకు, మన క్రూషియల్ పాయింట్ వరకు. క్రూషియల్ పాయింట్ దగ్గర చూడండి, సస్టైన్ ఇంకా పై అంటే డైరెక్షన్ ఇక్కడి నుంచి పిఈలోకి చేంజ్ అయిపోయింది, అంటే పూర్తిగా మార్కెట్ ఇంకా పిఈ డైరెక్షన్లోకి వచ్చేసింది, ఇంకా డైరెక్ట్గా ఫాల్. ఓకేనండి, ఎంత ఫాల్ అయిందో చూడండి. మళ్ళీ దాని ముందు రోజు ఇదిగోండి, మార్కెట్ పైన ఓపెన్ అయింది, పైన ఓపెన్ అయింది కానీ మార్కెట్ కింద పడింది, ఎక్కడ వరకు పడుతుంది, మన క్రూషియల్ పాయింట్ దాకా పడుతుంది. ఈ క్రూషియల్ పాయింట్ దగ్గర సస్టైన్ అయింది, మార్కెట్ మళ్ళీ ఇక్కడ మీకు క్రూషియల్ పాయింట్ పైనే ఉంది. సిఈ ట్రేడ్ ఎక్కడ పట్టుకుంటున్నారు మీరు, ఇక్కడ లోలో పట్టుకుంటున్నారు ఏమండి. ఇక్కడ మన ఎంట్రీ పైకి, ఇక్కడ మనం ఒకసారి ఈ లైన్స్ కూడా ఆన్ చేసి చూద్దాం. ఓకేనండి, ఎక్కడికి వచ్చింది, వన్స్ మీకు ఇది జోన్ అనమాట. ఈ లైన్స్ ఇంపార్టెన్స్ కూడా నేను వివరంగా తర్వాత. క్రూషియల్ పాయింట్ దగ్గర నుంచి మనకి బై సిగ్నల్ ఇచ్చింది, మనకి ఇక్కడ కంటిన్యూషన్, మళ్ళీ నెక్స్ట్ ఈ లెవెల్ కాడి నుంచి ఈ లెవెల్ వరకు ఎక్కడ వరకు వెళ్తుంది, కరెక్ట్గా ఈ లెవెల్స్ బేస్ చేసుకుని మార్కెట్ నడుస్తుంది. ఓకేనండి, ఇది ఒక రోజు. మార్కెట్ చూడండి పైన ఓపెన్ అయింది, కరెక్ట్గా క్రూషియల్ పాయింట్ దాకా వచ్చి అక్కడి నుంచి ట్యాకప్ తీసుకుంది, ఇది ఒక రోజు. ఇది చూడండి, క్రూషియల్ పాయింట్ పైనే ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ అంటే మార్కెట్ వన్స్ ట్రెండీ అవ్వాలంటే దీని కిందకు వస్తేనే పిఈ ట్రెండ్. గ్యాప్ డౌన్ చూసి 2-3 క్యాండిల్స్ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు, పిఈ అనుకుంటారు, కానీ ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి పైకి వెళ్ళింది. ఇక్కడ మన సినారియో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనండి, ఇదిగోండి మన జోన్. వన్స్ ఈ జోన్ బ్రేక్ అయితే ఇక్కడికి ఇంకా పిఈ ట్రెండీ, కానీ మార్కెట్ ఈ జోన్ లోపల క్లోజ్ మనకి బయింగ్ జోన్ ఎప్పుడైతే వచ్చిందో మన ఇదిగోండి టార్గెట్స్, మళ్ళీ దాన్నే సపోర్ట్ తీసుకొని ఇది పైకి. ఓకేనా, ఇది బయింగ్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి బయింగ్లోకి మారింది అని అర్థం మీకు, ఎందుకంటే మీరు డైరెక్షన్ సిఈ కోసం చూస్తారు, ఎందుకంటే క్రూషియల్ పాయింట్ పైన ఉంది, ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వరకు వచ్చి ఈ జోన్ బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్ళిపోయింది, అలా క్లియర్గా. దాని ముందు రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, కింద ఓపెన్ అయింది, ఓపెన్ అయిన కాడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇది బయింగ్ జోను. ఈ ఓపెన్ ఇది మార్కెట్ క్రూషియల్ పాయింట్ పైన ఉంది, మన రెడ్ లైన్ ఎంట్రీ పీ ఎంట్రీ ఇక్కడ ఉంది, కానీ పీ ఎంట్రీలోకి రాలేదు, మార్కెట్ వెళ్ళడం పైకి వెళ్ళడం, ఈ గ్రీన్ లైన్ టచ్ చేసింది, మళ్ళీ వచ్చి బయింగ్ జోన్ టచ్ చేసి మనకి వన్స్ ఈ గ్రీన్ లైన్ పైకి బ్రేక్ అయిపోయిందంటే మార్కెట్ సిఈ ట్రెండీలోకి మారిపోయినట్టు, ఎక్కడ వరకు, క్రూషియల్ పాయింట్ వరకు. వన్స్ క్రూషియల్ పాయింట్ కూడా బ్రేక్ చేసేస్తే ఇంక ట్రెండ్ అనమాట. ఇలాగా మనం మార్కెట్ డైరెక్షన్ అనేది ఈజీ చేసాం, ఇందులో చాలా ఈజీ. ప్రతిరోజు ఎన్ని రోజులైనా మీరు మార్కెట్ ఇదే డైరెక్షన్లో నడుస్తుంది,
ఇది ఒక క్రూషియల్ పాయింట్, కింద ఓపెన్ అయింది మార్కెట్, అక్కడి నుంచి ఫాల్ అయ్యి జస్ట్ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయింది. ఇక్కడ మన లైన్స్ చూద్దాం. ఇదిగోండి పిఈ డైరెక్షన్, ఇక్కడ నుంచి ఆ టార్గెట్ ఎక్కడి వరకు, ఇక్కడ వరకు. ఈ రెడ్ లైన్ మన పిఈ ఎంట్రీ, రెడ్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, ఎంట్రీ పెట్టాం. ఈ మార్కెట్ సస్టైన్ ఈ రెడ్ లైన్ టచ్ చేసింది. అంటే మార్కెట్ పిఈ డైరెక్షన్లో మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఎక్కడ ఉంది క్రూషియల్ పాయింట్, ఎక్కడ ఉంది. ఓకేనండి. వన్స్ మనకి గ్రీన్ లైన్ దాటితే మళ్ళీ క్రూషియల్ పాయింట్ దాకా వెళ్తుంది. వన్స్ ఈ గ్రీన్ లైన్ కూడా బ్రేక్ అయిపోయి క్రూషియల్ పాయింట్ పైన ఉంటే మొత్తం సిఈ ట్రెండ్లోకి మారిపోయినట్టు. ఓకేనండి. ఇది పిఈ ట్రెండ్. ఇలా ట్రెండ్ తెలుసుకుంటా ఈజీగా ఎన్ని రోజులైనా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కరెక్ట్గా మన రెడ్ లైన్ సపోర్ట్ తీసుకొని మనకి సెల్ సిగ్నల్ ఇచ్చి కరెక్ట్గా మళ్ళీ ఈ కింద ఉన్న ఈ జోన్కి వచ్చింది. వన్స్ ఈ జోన్ బ్రేక్ అయిపోయింది, కింద సస్టైన్ అయితే ఆ రోజు పెద్ద గ్యాప్ డౌన్ జరిగింది. ఇలాగ ప్రతిరోజు మీరు ఈజీగా ట్రేడింగ్ చేసుకుంటాకి మన సబ్జెక్టు, దీంట్లో ఇంకా ఈజీ సబ్జెక్టు నా దగ్గర సబ్జెక్ట్ తెలుసుకునే మన దీంట్లో మన ఇంటికాడ తీసుకున్న వాళ్ళకి అసలు దీని మూలం ఏంటి, దీన్ని ఏ బేస్ చేసుకొని నడుస్తుంది మార్కెట్, మనం ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇదే ఆప్షన్లో కూడా కనబడుతుందండి. ఇదే ఆప్షన్లో కూడా మనకి కనబడుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం తయారు చేసిన ఇండికేటర్స్ అనమాట. టోటల్గా స్టాక్ మార్కెట్ను మనం చూసే విధానమే డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనండి. ఇదే జరుగుతుంది మార్కెట్లో. ఇలాంటప్పుడు మనం ట్రేడింగ్ చేసినప్పుడు ఎందుకు లాస్ అవుతాం, మనం కరెక్ట్గా మన డైరెక్షన్ తెలుస్తుంది, మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుందో తెలుస్తుంది, మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటుందో తెలుస్తుంది, అన్ని క్లియర్గా. ఎన్ని రోజులైనా మీకు ఇలా మంచి మంచి మూమెంట్లు పట్టుకోవచ్చు. చూడండి గ్రీన్ జోన్, ఇక్కడి నుంచి మార్కెట్ ఎంత మూవ్ జరిగింది, మార్కెట్ చూడండి ఎక్కడి నుంచే రిజెక్ట్ అయింది, కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చింది మన ప్రైస్. ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి. ఇదిగోండి క్రూషియల్ పాయింట్ పైన మనకి డైరెక్షన్ కూడా మీకు రెడ్ లైన్ చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ బయింగ్లోకి మారితే మీకు సిగ్నల్స్ వస్తాయి. ఇదిగో చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడ మనకి ఈ రెడ్ లైన్ దాటంగానే క్రూషియల్ పాయింట్ కింద ఉంది, రెడ్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మన ఎంట్రీ, మన టార్గెట్ ఈ ప్రైస్. మనకి ప్రైస్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రైస్ ఎంత, 25,522. ఇక్కడ ఎప్పుడైతే క్యాండిల్ ఈ రెడ్ లైన్ కింద క్లోజ్ అయింది, 25,598 దగ్గర నుంచి 22కి వచ్చింది. అంటే ఇంచుమించు మనకు ఒక 60 పాయింట్లు 70 పాయింట్లు పడింది. ఇది ఆప్షన్ ఎంత పెరుగుద్ది, పిఈ ఆప్షన్, అది కూడా మనకు అక్కడ లెవెల్స్ వస్తాయి, అక్కడ కూడా క్రూషియల్ పాయింట్ వస్తుంది. ఎగ్జాక్ట్గా చూడండి పుల్ బ్యాక్ దీన్నే సపోర్ట్ తీసుకుంది. వన్స్ ఈ రెడ్ లైన్ బ్రేక్ అయిందంటే మార్కెట్ ట్రెండీ అని అర్థం. చూడండి మంచి మంచి ట్రేడ్ అనమాట. మన ఎంట్రీ చక్కగా ఇక్కడ పీక్లో ఉంటుంది. ఇది చూడండి క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది, ఎగ్జాక్ట్గా ఈ గ్రీన్ లైన్ దగ్గరికి వెళ్ళింది. దీనిపైన సస్టైన్ అయితే మార్కెట్ ట్రెండీ, కానీ మార్కెట్ ఎగ్జాక్ట్గా రివర్సే సెల్ ఇచ్చింది. ఎక్కడికి వచ్చేస్తుంది, క్రూషియల్ పాయింట్ దాకా వచ్చేసింది. మంచి ఫాల్, ఇది మంచి ట్రేడ్ అనమాట. అంటే ప్రతి ట్రేడ్ కూడా మనం చక్కగా ఎగ్జాక్ట్గా లోలో పట్టుకుంటాం, సిఈ అయినా పిఈ అయినా. ఓకేనండి. ఈ క్రూషియల్ పాయింట్ దగ్గర సస్టైన్ మార్కెట్ రివర్స్ అయింది, ఎక్కడ వరకు ఈ రెడ్ లైన్ దగ్గర సస్టైన్ అయిపోయి ఉండిపోయింది. వన్స్ దీని లోపల బ్రేక్ అయితే ఇక్కడ వరకు టార్గెట్. ఈ ట్రేల్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటే హ్యాపీగా లాసులు తగ్గించుకొని మినిమైజ్ చేసుకుంటా చక్కగా రోజు ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇదిగోండి క్రూషియల్ పాయింట్ కింద ఓపెన్ అయింది మార్కెట్, నేను మొన్న ఇచ్చాను గ్రీన్ జోను రెడ్ జోను షార్ట్ కింద, ఇది గ్రీన్ జోన్, మనకి పైకి వెళ్ళా కిందకి వచ్చింది, ఎక్కడ వరకు వచ్చింది ఇది. వన్స్ మన ఎంట్రీ అక్కడ ఈ రెడ్ లైన్ కింద. ఓకేనండి. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడి నుంచి ట్యాక్ అవ్వడానికి ఇక్కడ మళ్ళీ మనకి ఇంక పూర్తిగా నేను కొన్ని ప్రైజెస్ అనేవి ఆపాను, అవి కూడా ఆన్ చేస్తే ప్రతి క్యాండిల్ మూవ్ కూడా మీకు, ప్రతి పుల్ బ్యాక్ మూవ్ కూడా మీకు అర్థమైపోద్ది మార్కెట్ ఇక్కడే ఎందుకు రివర్స్ అయింది, ఇది ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది కూడా మన సబ్జెక్ట్లో క్లియర్గా తెలుస్తుంది. ఓకేనండి. ఇంతే స్టాక్ మార్కెట్ అంటే ఇంతే. మార్కెట్లో పెద్ద డైరెక్షన్స్ ఏముండవు, ఆ డైరెక్షన్ పట్టుకోవడం కోసమే మనం తయారు చేసిన ఇండికేటర్స్ అనమాట. దీన్ని బట్టి దీని మీద ప్రాక్టీస్ చేసుకుంటా మార్కెట్, ఇంకా దీని కింద మీకు టార్గెట్స్ అనేవి ఇంకా ఉంటాయి, లైన్స్ అనేవి ఇంకా ఉంటాయి. మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్కెట్ని క్లియర్గా మీ కళ్ళ ముందు మార్కెట్ డైరెక్షన్ మార్చుకుంటూ ఉంటే అది మీకు చెప్తూ ఉంటాయి, ఇగోండి డైరెక్షన్ మారుతుంది అని మీకు మన ఇండికేటర్ అనేది చెప్తుంది. ఓకేనండి. దీనివల్ల ట్రేడింగ్ చేసుకుంటే ముందు క్యాపిటల్ అనేది లూజింగ్ ఉండదు, మీ ట్రేడింగ్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వడానికి 100% ఉపయోగపడే ఇండికేటర్ అనమాట. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఏమన్నా వివరాల కోసం సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.